డెమో అయితే చూసారుగా. మీరు ఈ టైప్లో ఎడిట్ చేసుకోవాలనుకుంటే అలా ఎడిట్ చేయాలని చెప్పేసి నేను వీడియోలో అయితే చెప్తాను. నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం. అయితే ఇస్తాను. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ప్రీసెట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మనకైతే ఈ టైప్లో అయితే ఉంటుంది ప్రీసెట్ అనేది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడైతే కెమెరా యానిమేషన్ అయితే ఆన్ చేసుకుందాం. ఆన్ చేసుకున్న తర్వాత అయితే మనకైతే ఈ టైప్లో అయితే వస్తుంది. మీరు ఏమన్నా ఫొటోస్ రీప్లేస్ పెట్టుకోవాలంటే ఏం లేదు, ఇలా పైకి అయితే స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఫోటో మీద క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి ఇక్కడ మీడియాలో మీద క్లిక్ చేస్తామంటే ఆటోమేటిక్గా మనకైతే గ్యాలరీలోకి అయితే వెళ్తుంది. నచ్చిన ఫోటో అయితే ఇది చేసుకోవచ్చు, ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు. దాని తర్వాత ఏం చేస్తారంటే టోటల్గా మనం అయితే ఇదే విధంగా అయితే ఉంటుంది. మీరు ఇందులో మళ్ళీ మీరు టెక్స్ట్ కలర్ మార్చుకోవాలన్నా మార్చుకోవచ్చు. అది ఎలా మార్చుకోవాలంటే ఇక్కడ చూడండి, ఒక టెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి ఈ విధంగా వైట్ మీద క్లిక్ చేసిన ఇదైతే అది రెడ్ మీద క్లిక్ చేసిన మనకైతే కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఈ విధంగా మీకు నచ్చిన కలర్ అయితే పెట్టుకోండి. మళ్ళీ ఇప్పుడు చూడండి మనకైతే ఈ టైప్లో అయితే వస్తుందిగా. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే టోటల్ మనకైతే ఇక్కడ ఫొటోస్ ఉండేటన్నిటికీ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసుకుని అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. టోటల్ మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కదానికైతే రీప్లేస్ అయితే పెట్టుకోండి. టోటల్ ఫొటోస్ అయితే మనకైతే ఉంటాయి కాబట్టి అన్ని ఫొటోస్కి అయితే రీప్లేస్ అయితే పెట్టుకోండి. దాని తర్వాత ఏం చేస్తారంటే మనకైతే ఇక్కడైతే స్పేస్ అయితే ఖాళీగా ఉంటుంది. దీన్ని మనమైతే 4 ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ 4 ఫొటోస్ మీరు ఎలా యాడ్ చేసుకోవాలి ఎలా అనేది చూపిస్తా చూడండి. ప్లస్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేయండి. మీడియాలోకి అయితే వెళ్ళండి. ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేయండి. ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత మనకైతే కరెక్ట్గా సెట్ అయిందా లేదా చెక్ చేసుకోండి. సెట్ అయితే ప్రాబ్లం లేదు. సెట్ కాకపోతే మీరైతే కొంచెం అయితే ఇంక్రీజ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మనకైతే కెమెరా యానిమేషన్ వస్తుంది కాబట్టి కొంచెం బ్లింక్ అయ్యేది అలా ఉంటుంది కాబట్టి కొంచెం అయితే యాడ్ చేసుకొని అయితే కొంచెం జూమ్ అయితే చేసుకోండి. ఇప్పుడు చూడండి మనకైతే పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిందిగా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఎక్స్టెన్షన్ పార్ట్ అయితే కట్ చేసేయండి. ఈ విధంగా ఎక్స్టెన్షన్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ ఫోటో మీద అయితే క్లిక్ చేసుకోండి. ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ మీద అయితే క్లిక్ చేయండి. యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే సర్చ్ బార్లో ర్యాండమ్ డిస్ప్లేస్మెంట్ అయితే కొట్టండి. మనకైతే ఆటోమేటిక్గా అయితే వస్తుంది. దీన్ని మీరు ఏం చేస్తారంటే మ్యాగ్నిట్యూడ్ అనేది 12 అయితే పెట్టుకుందాం. 12 లేదా 13 ఎంతో పెట్టుకుందాం. ఇక్కడ చూడండి నేనైతే 13 ఎలా పెట్టుకున్నాను. దాని తర్వాత ఏం చేస్తామంటే మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్కి అయితే వెళ్ళండి. అంటే ఫుల్గా బ్యాక్ వచ్చేయండి. మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి అయితే వెళ్ళండి. మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే స్టార్టింగ్ ఒక కీ అయితే ఇవ్వండి. కొంచెం మూవ్ అయిన తర్వాత ఏం చేస్తారంటే మనకైతే ఇంకొక కీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా చూడండి కొంచెం మూవ్ అయిన తర్వాత కదా ఇంకొక కీ అయితే ఇచ్చి యాడ్ మే అయితే క్లిక్ చేశాను. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ కీ ఉందిగా, ఈ ఫస్ట్ కీ దగ్గర ఏం చేస్తామంటే మనమైతే ఫుల్గా అయితే జూమ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇంకా చూడండి కీలో అయితే ఈ విధంగా ఫుల్గా జూమ్ చేసుకుందాం. కొంచెం లాగ్ అవుతుంది బట్ మనకైతే స్లోగా అయితే జూమ్ అవుతుంది, ప్రాబ్లం ఏం లేదు. ఇంకా చూడండి ఇంతవరకు అయితే జూమ్ చేసుకోండి. మనమైతే ఫేస్ కింద పెట్టుకోవాలన్నా కొంచెం అయితే ఈ విధంగా అయితే డౌన్ చేసుకోండి. ఫేస్ ఆటోమేటిక్గా కిందకైతే వస్తుంది. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే మొత్తం అయితే డిక్రీజ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా చూడండి ఆ డిక్రీజ్ అనేది ఎలా చేసుకోవాలంటే మళ్ళీ మనకు రొటేట్ సింబల్ కింద ఉందిగా, ఆ సింబల్ మీద అయితే క్లిక్ చేసుకుని అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇంకా చూడండి మళ్ళీ దీని అయితే ఈ విధంగా అయితే డిక్రీజ్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనకైతే ఆటోమేటిక్గా ఫోటో అయితే జూమ్ ఇన్ జూమ్ అవుట్ అయితే అవుతుంది. ఇంకా చూడండి ఇప్పుడైతే మనకైతే పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది. మనకైతే కొంచెం స్లో ఉంది కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదు. మ్యాక్సిమం మనకైతే అది పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది. మీరు ఒకవేళ తగ్గించుకోవాలన్నా దీంట్లోకి వెళ్ళేసి తగ్గించుకోండి. దీంట్లోకి వెళ్ళి తగ్గించుకుంటే మనకైతే ఒక కీ అనేది పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుంది. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడైతే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి నెక్స్ట్ ఇంకొక ఫోటో యాడ్ చేసి ఈ విధంగా అయితే డ్రాగ్ చేయండి. జస్ట్ నేనైతే ఫొటోస్ అయితే ఎవరి ఫొటోస్ అయినా పెట్టైనా సరే నేనైతే జస్ట్ చూపించాలని చెప్పేసి అయితే చూపిస్తున్నాను. ఇంకా చూడండి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి నెక్స్ట్ ఇంకొక ఫోటో మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా ఎక్స్టెన్షన్ పార్ట్ అయితే కట్ చేసేయండి. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి నెక్స్ట్ ఇంకొక ఎక్స్టెన్షన్ పార్ట్ అయితే కట్ చేసేయండి. మళ్ళీ ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి నెక్స్ట్ ఇంకొక ఫోటో పెట్టుకోండి. ఈ విధంగా అయితే ఎక్స్టెండ్ చేసి కరెక్ట్గా అయితే ఫేస్ ఎలా వచ్చేటట్టు అయితే పెట్టుకోండి. మళ్ళీ ఎక్స్టెన్షన్ పార్ట్ ఏం చేస్తారంటే కట్ అయితే చేసేయండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ దీనికి ఉందిగా, దీన్ని మనం ఏం చేస్తామంటే కాపీ లేయర్ అయినా చేసుకోండి లేదా ఎఫెక్ట్స్లో మనం కాపీ లేయర్ చేసుకోవాలి దీన్ని అయితే. ఇక చూడండి కాపీ లేయర్ అయినా చేస్తున్నాను. దీంట్లో ఏం చేస్తానంటే ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇంకా చూడండి మనకైతే పేస్ట్ స్టైల్ మీద క్లిక్ చేసుకొని
ఇప్పుడైతే మనమైతే పేస్ట్ చేయండి, కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ అయితే చేసేయండి, మనకైతే పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే దీనికి సేమ్ అయితే డైరెక్ట్గా పేస్ట్ స్టైల్ అయితే చేసేయండి. నెక్స్ట్ ఇంకో పక్క దాని మీద స్క్రోల్ చేసి డైరెక్ట్ పేస్ట్ స్టైల్ అయితే చేసేయండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకైతే పర్ఫెక్ట్గా అయితే సెట్ అవ్వలేకపోతే ఒకసారి అయితే అడ్జస్ట్ చేసుకుందాం. ఇలా అయితే కొంచెం డౌన్ చేసుకోండి. మనమైతే హ్యాండ్తో డౌన్ చేసుకున్నా సరే మనకి ఎక్కడైతే డిస్ప్లే అయితే ఉంటుంది, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇంకా కొంచెం డౌన్ చేసుకోవాలంటే డౌన్ చేసుకోండి, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇంకా చూడండి ఇలా అయితే డౌన్ చేసుకున్నాం, మనకైతే అది డిస్ప్లే అయ్యి కొంచెం అయితే పైకి వెళ్తుంది కాబట్టి ఇలా అయితే పెట్టుకున్నా. ఇది ఫోటో పర్ఫెక్ట్గా సెట్ అయింది, ఇది సెట్ అయింది కాబట్టి మనం ఏం చేయాలంటే ఎక్స్పోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇందులో మీకు నచ్చిన రేషియోలో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.